అవతార్ అనే మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. పండోరా గ్రహంలోని అందాలు, అద్భుతాలకు ఫిదా కాని వారుండరు. ఈ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే మూడవ పార్ట్ రిలీజ్ అయింది. జేమ్స్ కెమెరూన్ ఈసారి మరిన్ని అద్భుతాలు చేశాడన్నది తెలుసుకునే ముందుగా మీకు గనక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే జేక్ సల్లీ రెండో భాగమైన ది ఏ ఆఫ్ వాటర్లో తమ పెద్ద కొడుకును కోల్పోయిన బాధలో ఉంటాడు. జేక్ సల్లీ, నేతిరి తమ పిల్లలైన కిరి, లోక్, టూక్తో పాటు దత్తపుత్రుడైన స్పైడర్తో కలిసి జీవిస్తుంటారు. ఆ తెగవారు స్పైడర్ను తిరిగి ఆకాశవాసులకు ఇచ్చేయమని జేక్ సల్లీ కుటుంబంతో వేడుకున్నా అందుకు వారి పిల్లలు అంగీకరించరు. ఒక దశలో నేతిరి కూడా జేక్తో గొడవ పడుతుంది ఇచ్చేయమని. బట్ జేక్ సల్లీ మనసు మాత్రం అంగీకరించదు. రెండో భాగంలో మరణించిన క్వారిచ్ నావి తెగకు చెందిన వ్యక్తిగా మళ్ళీ జీవం పోసుకొని జేక్ కోసం తన కొడుకైన స్పైడర్ ఆచూకీ కోసం గాలిస్తుంటాడు. ఈ క్రమంలోనే అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ను మచ్చిక చేసుకుని వరంగ్ ఈవా దేవతపై కోపంతో ఉండడంతో ఈ ఇద్దరు కలిసి జేక్ సల్లీ కుటుంబాన్ని ఎలా అంతమొందించాలనుకున్నారు, వారి నుండి జేక్ సల్లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, స్పైడర్ జీవితం ఏమైంది అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే అవతార్ మూవీతో పోలిస్తే తక్కువగాను, రెండో భాగం వే ఆఫ్ వాటర్తో పోలిస్తే బెటర్గాను అనిపించింది. తినగా గారెలు తీయగుండు అన్నట్టుగా ఒకే ప్యాటర్న్లో సాగడంతో ఆసక్తి సన్నగిల్లింది. మూవీలో ప్రధానంగా స్పైడర్ క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథ, స్పైడర్ మాస్క్ తీసేసి ఊపిరి పీల్చుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకున్న ఫైర్ పేరు చెప్పి మళ్ళీ అండర్ వాటర్ సీక్వెన్సెస్, వాటర్లో వార్లు రొటీన్గా అనిపించాయి. ఫైర్కు ప్రతిరూపంగా వచ్చిన వరంగ్ను అత్యంత శక్తివంతురాలుగా చూపించారు. చివరికి డమ్మిగా మార్చేశారు. ఆమె ఇంకా చావలేదు, నెక్స్ట్ పార్ట్లో వస్తుందేమో, మళ్ళీ చూడాలి. మనుగడ కోసం జరిగే ఈ పోరాటం అనే కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే విజన్, గ్రాండియర్ లెవెల్లో ఉన్న పోరాట దృశ్యాలు, ఈసారి అండర్ వాటర్లోని డాల్ఫిన్స్, సముద్రంలో జీవించే వింత భారీ జీవచరాలు కూడా వారిలో భాగమయ్యాయి. క్లైమాక్స్లో వచ్చే ఈ పోరాటాలు కొత్త అనుభూతినిస్తాయి. మూవీ ఈసారి కొన్ని ఎమోషన్స్, కొంత డ్రామా సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్గా మూవీ నాట్ బ్యాడ్ అనే రేంజ్లో ఉంది. ఇంకా ఈ సిరీస్లో పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, అగ్నితో పాటు భూమి, ఇలా అన్ని భాగాలు వచ్చే అవకాశం ఉంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.82 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.